రోజే మేము అసలు రేపు ఉదయం అనుకున్నా. కానీ ఉగాది పండుగ అంటేనే రైతు పండుగ, ఉగాది పండుగ అంటేనే తెలంగాణకి తెలుగు రాష్ట్రాలకి మంచి పండుగ. ఇది కొత్త సంవత్సరం. పేరు పరాభవం ఉన్నా పరాభవం మన్ని ఎంటాడకుండా మన శత్రువులకి దేశద్రోహుల్ని పరాభవం చేయాలి తప్ప మన తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతికేటట్టుగా ఈ పరాభవ నవ సంవత్సరంలో బతకాలి. కాబట్టి మీరందరూ ఏ పార్టీకి సంబంధించినా పామాయిల్ గెల ఒకటే వస్తుంది. తెలుగుదేశం వాడికి అదే వస్తుంది, కాంగ్రెస్ వాడికి అదే వస్తుంది, బీజేపీకి అదే వస్తుంది, బీఆర్ఎస్కి అదే వస్తుంది. కాబట్టి మీరందరూ పంటేయండి. పార్టీలు స్థిరం కాదు, వ్యక్తులు స్థిరం కాదు, పదవులు స్థిరం కాదు. మీ బాగు, మీ నవ్వు, మీ యొక్క సంతోషం మాకు శాశ్వతంగా ఉండాలని చెప్పి మా కోరిక. కాబట్టి దయచేసి నాకు ఏ రాజకీయ పార్టీ ఉన్నా నా గుండెల్లో నేను ఇరిగేషన్ మంత్రిగా ఉంటే హరీష్ రావు గారిని 24 గంటలు ఇబ్బంది పెట్టా. నేను 15 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రి చేశా. అయినా తెలంగాణలో పచ్చబడుతున్నటువంటి తెలంగాణకి అందరం కలిసి చేయూతనిచ్చి క్రాప్ డైవర్సిఫికేషన్కి ఇప్పుడు ఇంతకంటే అవకాశం తక్కువ ఉంది. అందుకనే దయచేసి ఎక్కువ మంది రైతులు కొబ్బరి వేసుకోండి, అందుట్లో కోకో వేసుకోండి, వక్కేసుకోండి, జాజేసుకోండి. మీకు ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు వస్తున్నాయి. పక్క కర్ణాటకలో పండిస్తున్నారు, కేరళ పండిస్తున్నారు. మనం ఎందుకు పండియలేం? నేను సభ్యులందరూ, మా స్పీకర్ గారు, చైర్మన్ గారు ఇద్దరు ఉన్నారు. మీరందరూ ఒప్పుకొని అన్ని పార్టీలు ఏకమాటకు వస్తే మనం ఏదైతే పంటని దిగుబడి చేసుకుంటున్నామో అది కూరగాయలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, నేను ముఖ్యమంత్రిని ఒప్పించి వాటికి సబ్సిడీ ఇవ్వాలనేది నా మనసులో కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి రైతు డిమాండ్కి తగ్గట్టుగా పండించుకోవాలి, అత్యధిక ధరకు అమ్ముకోవాలి, ఆదాయాన్ని సంపాదించాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాలు సంతోషంగా బతికిన రోజునే మనం సాధించుకున్న తెలంగాణకి సార్థకత. అది వ్యవసాయానికి తప్ప వేరే దాంట్లో ఎక్కడా సాధ్యం కాదు. 100కి 70%, 80% మనం పొలంలో బతికేవాళ్ళం. ఇంకా ఏది చేసినా కూడా ఇంత త్వరగా అభివృద్ధి జరిగే పరిస్థితులు లేదు. మీరు నా జిల్లా మొత్తం తిరిగి చూశారు. కోయగూడెలు కానీ, లంబాడి తండాలు కానీ, దళిత వాడలు కానీ ఆయిల్ ఫామ్ వేసిన రైతు డాబా కట్టుకుంటూ, కారు కొనుక్కుంటూ, ఆడి పిల్లగాడు ఉద్యోగం చేస్తుండో ఆయన బ్రహ్మాండంగా బతకగలుగుతుండు. అది నా ధైర్యం. నేను ఇప్పుడు మంత్రి అయిన రోజున కూడా 12,600 ఉంది. మళ్ళీ కేంద్రం మీద దెబ్బలాడి ఇంపోర్ట్ డ్యూటీ 0 చేస్తే దాన్ని 44% ఉన్నదాన్ని మళ్ళీ కనీసం 25% చేశారు చౌహాన్ గారు. నేను మళ్ళీ రఘునందన్ గారిని, మా ఎంపీలందరిని అడుగుతున్నా, మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఇంపోర్ట్ డ్యూటీని కూడా పాత పద్ధతిలో 44% వేస్తే పామాయిల్ మీద మన రైతుకి 25,000 వచ్చే నెలలోనే వస్తాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఎవరు సహకరించినా సహకరించకపోయినా మనకి పంట వస్తే మన దయా దాక్షిణ్యాల మీద ఏ రాజకీయ పార్టీ అయినా బతకాలి. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీ చారిత్రకమైనటువంటి ఫ్యాక్టరీ. ఆ రోజు హరీష్ రావు గారు స్థలాన్ని సేకరించి సుమారు 10-15,000 ఎకరాలు పంట వేశాడని చెప్పి నేను మొదటి మంత్రి అయినటువంటి మొదటి సంతకం నేను ఆ రోజు మాట ఇచ్చా. కాబట్టి నా మాట మీద ఈయన తోటలు వేయించాడు కాబట్టి ఈ ఫ్యాక్టరీయే ముందు కట్టాలా తెలంగాణలోనని తొలి సంతకం పెట్టినటువంటి ఫ్యాక్టరీ మీ నరిమెట్ట ఫ్యాక్టరీ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది కేవలం 16 నెలల్లో నిర్మాణం చేశాం. ఇప్పుడు తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కొన్ని అన్ని ఫ్యాక్టరీల కంటే లేటెస్ట్ మెషినరీ తోటి, హైయెస్ట్ కెపాసిటీ తోటి ఏర్పాటు చేశాం. అదేవిధంగా 4 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఇక్కడే తయారు చేసుకుంటాం. ప్రభుత్వం కరెంట్ ఇచ్చినా రాకపోయినా మన రైతుల యొక్క పంట ద్వారా వచ్చినటువంటి వేస్ట్ ద్వారా 4 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం. మనకి ఇంకా అవసరమైతే మనమే ప్రభుత్వానికి కరెంట్ ఇచ్చే స్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఆయిల్ ఫెడ్కి రిఫైనరీ లేదు. మన ముడి ఆయిల్ని తీసుకెళ్లి బయట ఎక్కడో రిఫైనరీ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మనం విజయ బ్రాండ్ ద్వారా అమ్ముకుంటున్నాం. నేనంటున్నా సిద్దిపేట తెలంగాణకి కేంద్రమైనటువంటి సిద్దిపేట, ఇక్కడ ఉంటే అన్ని జిల్లాలకి సమాన దూరం ఉంటుందని అశ్వారాపేటలో అడిగారు, మహబూబ్ నగర్లో అడిగారు. ఎక్కడ అడిగినా నాకు సిద్దిపేటలో ఉంటేనే అది సౌకర్యం, ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని
రిఫైనరీ కూడా రేపు శంకుస్థాపన చేపిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది పార్టీల కోసమో లేకపోతే వ్యక్తుల కోసమో చేసే పని కాదు. ఇది శాశ్వతమైనటువంటి తెలంగాణ రైతు సుభిక్షంగా కాలు మీద కాలేసుకొని బతకాలనేదే నా ఏకైక కోరిక. అందుకని ఇంతమంది పెద్దల సమక్షంలో గౌరవ శాసనసభ స్పీకర్ ఆయన పెద్ద ఆయన తోటలో 5 కోట్లున్న భూమిలో కూడా పామ్ ఆయిల్ వేపిస్తుండు. అదేవిధంగా మా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు ఆయన మొదటి నుంచి మామిడి తోటలు వేసిండు, ఎంత లాభం వచ్చిందో లేదో కానీ ఇప్పుడు నా పామ్ ఆయిల్కి వచ్చిండు. ఆ రకంగా అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం రైతుకు లాభం జరిగేది మనం వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళని ధైర్యం చేసి వాళ్ళకి భరోసానిచ్చి ప్రభుత్వంలో ఉన్న అందరం కూడా ఒకప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, ఒకప్పుడు ఒకళ్ళు ఉండొచ్చు, ఎవరు ఉండా మన కేంద్ర బిందువు రైతు. కాబట్టి దయచేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రైతాంగం యొక్క మోములో చిరునవ్వు కోసమే ఈ ప్రయత్నం చేశాను. అందుకని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి పండగ అయినా సరే, ఉగాది పండుగ అయినా మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. రేపు ఎల్లుండి 3వ రోజున కూడా ఈ యొక్క స్టాల్స్ అన్ని ఎగ్జిబిషన్ పెట్టాం. రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, పశు సంపద కావచ్చు, ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ హాల్లో రోజు సైంటిస్టులు, అదేవిధంగా ఆదర్శ రైతులు, లేకపోతే మీకు ఏ సందేహం ఉన్నా మీరు మాట్లాడవచ్చు, వాళ్ళు సమాధానం కూడా చెప్తారు. 3 రోజులు ఈ సెషన్స్ నడుస్తాయి ఇక్కడ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి రైతులను పిలిపిస్తున్నాం, శాస్త్రవేత్తలను పిలిపిస్తున్నాం. మీరు కూడా రోజు వచ్చి ఏ పంట మీదైనా ఏ అనుమానం ఉన్నా ఏ సందేహం ఉన్నా ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకోండి. మీకున్నటువంటి అనుభవాన్ని కూడా చెప్పండి. తద్వారా ఈ యొక్క సిద్దిపేట నెరమెట్ట ప్రారంభోత్సవం తెలంగాణకే ఒక వెలుగునివ్వాలని అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీలు మొదలుపెట్టా. పెద్దపల్లిలో మొదలుపెట్టాం, వనపర్తిలో మొదలుపెట్టా, బాచుపల్లిలో మొదలుపెట్టా. ఇంకొక 5-6 ఫ్యాక్టరీలు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీయే తలమానికం కావాలి. ఈ ఫ్యాక్టరీలో వచ్చే ఓఈఆర్ఏ ఈ భారతదేశానికి కొలమానం కావాలి. ఏది ఎక్కువ వస్తే ఆ రేటే ఇవ్వమని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాం. రేపు నెరమెట్ట నాకంటే ఎక్కువ వస్తే ఈ రేటే రైతులకు వస్తుంది దేశం మొత్తం. కాబట్టి మీరు మంచి పంట పండేయండి. ముదిరిన తర్వాతనే గెల్లో 2 కాయల కింద పడ్డ తర్వాతనే గెల్ల కొట్టండి. మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు. అడవి పందులు వస్తున్నాయని ఒకళ్ళిద్దరు చెప్పారు మొన్న వచ్చినప్పుడు. కొద్దిగా ఒక గజం ఎదిగిపోతే అడవి పందులు ఏం చేయలేవు, కోతులు ఏం చేయలేవు, మీ శత్రువు కూడా ఏం చేయలేడు మిమ్మల్ని. కాబట్టి దయచేసి ఈ పంటకున్న ప్రాముఖ్యతని, తెలంగాణకున్న ప్రాముఖ్యతని, తెలంగాణ గడ్డకున్నటువంటి గౌరవాన్ని కాపాడమని చెప్పి తెలంగాణ రైతు సోదరులందరినీ కోరుకుంటూ, ఇప్పుడు నా మిత్రులు ఈనాడు స్థానిక శాసనసభ్యులు దీనికి ఫ్యాక్టరీ రావటానికి ఆయన ముందుగా తోట లేపించినందుకు, ఆయనకి మాట ఇచ్చినందుకు, నా మొదటి సంతకంతో 16 నెలల్లోనే ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈనాడు నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈ ఉత్సవంలో ఆయన ఉండాలని చెప్పి ప్రత్యేకంగా పిలిచి ఈరోజు ఆయనతోటి ఈ ఫ్యాక్టరీని ఆయన సమక్షంలో, పెద్దల సమక్షంలో ఈనాడు ఈ మహా కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ రైతాంగ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.